మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత్ సమితి గురించి ట్వీట్ చేస్తే 17,000 మంది కూడా చూడలే. అట్లా ఉన్నది మీ సోషల్ మీడియా టీం. రేవంత్ రెడ్డి గారు, సారీ టు సే దిస్, మీరు ట్వీట్ చేస్తే 17,000 మంది కూడా చూడలే. అండ్ అట్లాగే ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తా. మా రేవంత్ రెడ్డి గారు వీడియో రిలీజ్ చేశారు. ఎదురుగుండా ఎవరో పేపర్ పెడితే ఆ పేపర్ ని చూసుకుంటా అందులో ఏముందో యాజ్ ఇట్ ఈస్ చదివినట్టు ఆ వీడియోలో చూసిన వాళ్ళందరికీ కనబడుతుంది. కింద కమెంట్స్ కూడా వచ్చినాయి. నేను ఏమంటున్నా, ప్రతిసారి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. ఎస్, ఒకసారి చూడండి. కెమెరా చూసి మాట్లాడమని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కింద కమెంట్స్ చెప్తా ఉన్నారు. చాలా కమెంట్స్ కూడా మీ సోషల్ మీడియా పేజ్ డిలీట్ చేసింది. మీరు చెప్పాలనుకుంది హ్యాపీగా చెప్పండి రేవంత్ అన్న. హ్యాపీగా మీరు తెలుగులో మాట్లాడండి, మన తెలంగాణలో మాట్లాడండి. కింద ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తాడు, ఆయనకు తెలుగు రాదు, తెలంగాణ రాదు. మీరు పక్కన ఒక ట్రాన్స్లేటర్ ని పెట్టుకుంటారు కదా, అట్లా పెట్టుకోండి. మీరు ప్రజల మధ్యలో ఉంటే, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తే మనకి భాష ఇంపార్టెంట్ కాదు. మనం ఏ భాషలో మాట్లాడకపోయినా నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు. సో ఇట్లా మీకు మీరే మీ టీం సరిగ్గా లేక మీకు మీరే గౌరవపడి అది ఎవరైతే ఆపరేట్ చేస్తుండ్రో వాళ్ళు కూడా మీకు చెప్పక దాని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మీరు రీటేక్ తీసుకోకుండా డైరెక్ట్ గా పెట్టేసి, సో దయచేసి మీ మేలు కోరి చెప్తా ఉన్నాం. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి అవమానపడితే తెలంగాణ ప్రజలమందరం కూడా అవమానపడినట్టే. ముఖ్యమంత్రి చైర్ అవమానపడితే మేమందరం కూడా అవమానపడినట్టే. సో మీ గౌరవమే మా గౌరవం అన్న విషయాన్ని దయచేసి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. మన భాష గొప్పది, మన భాషలో మాట్లాడండి. ట్రాన్స్లేటర్ ని పెట్టుకోండి పక్కన. ప్రజల మధ్యలో ఉంటే ఏ భాష అవసరం లేదు. మళ్ళా చెప్తా ఉన్నాను సత్యం. ప్రజల మధ్యలో ఉంటే ఏ భాష ఎందుకన్నా, నువ్వు ప్రజల 6 గ్యారెంటీలు అన్ని ఎగ్జిక్యూట్ చేసేసి ప్రజల మధ్యలో ఉంటూ స్కాములు చేయకుండా ప్రజలకు అనుగుణంగా నడుచుకుంటే నీకు ఇంగ్లీష్ వస్తే ఏంది, రాకపోతే ఏంది రేవంత్ అన్న? ఇది ఆలోచించాలి దయచేసి. ఇట్లా అనవసరంగా మీ టీం మెంబర్స్ మిమ్మల్ని ఏదో రకంగా ఇట్లా బుక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు కూడా 1కి 100 సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అకౌంట్ లో కింద కమెంట్స్ చూసుకోండి. మీ సోషల్ మీడియాలో కెమెరా చూసి మాట్లాడు, పేపర్ పెట్టుకొని మాట్లాడకు, అందరికి తెలిసిపోతుంది క్లియర్ గా. వాళ్ళని పెట్టేటప్పుడు చూడాలి కదా, మళ్ళా చేయమని చెప్పాలి కదా.